నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్ని ఏ విధంగా చూడొచ్చు అనేసి ఉద్యమకారులు మాట్లాడుతున్న వైనం నిజంగానే ఒక కుటుంబంని ఉద్దేశించే మాట్లాడరా, లేకపోతే మిగతా ఉద్యమకారులందరినీ కూడా అవమానించే విధంగానే మాట్లాడండి అనేది ఈరోజు అందరు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఉద్యమకారులు అనేవారికి అసలు వాళ్ళ చరిత్ర ఎక్కడ చెప్పుకోకూడదా? నిజంగా ఉద్యమకారులు ఎవరు కూడా చరిత్ర చెప్పుకోకూడదా? కనీసం నిజమైన ఉద్యమకారులకు చిన్న ఆస్తిపాస్తులు కూడా ఉండకూడదా? ఏంటి అసలు దీని వెనుక ఉన్న అసలు కహాని ఏంటి? దీని గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు ఉద్యమకారులు వి ప్రకాష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అందశ్రీ రాసిన బుక్ని లాంచ్ చేసే దాంట్లో మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా జనరల్గా ఏం చేస్తారో, నేను ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పిండు. ఆనవాళ్ళు లేకుండా చేస్తానైనా ఎందుకు, ఎక్కడ ఏ చిన్న సమావేశమైనా సభ అయినా ఎక్కడైనా కూడా అంటే కేసీఆర్ కుటుంబం నామజపం లేకుండా మాట్లాడు. రెండోది, నిన్న మాట్లాడిన మాటలో క్రూషియల్ పాయింట్స్లో ఉద్యమకారుల గురించి మాట్లాడు. నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా ఉద్యమకారులని చెప్పుకోరు. ఉద్యమకారులకు రాజకీయాలతో సంబంధం ఉండదు. ఉద్యమకారులకు ఆస్తిపాస్తులు ఉండకూడదా అనే డౌట్ ఈరోజు వ్యక్తమైంది. మీరేం చెప్తారు ఈ విషయంలో? అంటే ఇప్పుడు ఆయన ఆక్రోశం అంత ఏంటంటే ఆయన ఉద్యమకారుడు కాదు. పైనుంచి ఎన్నడూ కూడా జై తెలంగాణ ఆయన నోట్లోకి వెళ్ళి ఎన్నడూ రాలే. ఇవాళ జై తెలంగాణ అనేది ఒకప్పుడు ఉద్యమ నినాదం. 2014 జూన్ 2 తర్వాత ఇది రాష్ట్ర నినాదం. జై భారత్ అంటామా? జై భారత్ ఎట్లా దేశ నినాదము, జై తెలంగాణ రాష్ట్ర నినాదం. ఎవరో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో మీటింగ్స్ పెట్టినప్పుడు తెలుగులో రాసుకొని జై తెలంగాణ అంటారు. కానీ ఈయన ఇప్పటివరకు జై తెలంగాణ అనలేదు. రెండవది, తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పెట్టినవాడు. గజ్వెల్లో కారులో పోతుంటే అడ్డగించారు. అడ్డగిస్తే లేపి తుపాకీ పెట్టాడు వాళ్ళ మీద, లైసెన్స్ తుపాకీ పెట్టిండు. అంటే ఈ రకంగా ఆయన ఎన్నడూ ఉద్యమకారుడు కాదు. ఉద్యమకారుని గౌరవించిన సాంప్రదాయం ఆయనకు లేదు. తను ఉద్యమకారుడు కాదు కాబట్టి ఇంకెవరు ఉద్యమకారులుగా చెప్పుకోవద్దని అంటాడు ఆయన. తెలంగాణ ప్రజలకే వదిలేద్దాం. ఉద్యమకారుడు కాకుండా ఉద్యమకారుల మీద తుపాకీని ఎక్కువపెట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏనాడు జై తెలంగాణ లేదు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పించడం కూడా ఆయనకు తెలియదు. ఒక్కనాడు కూడా సీఎంఐ సంవత్సరంన్నర దాటింది, అసెంబ్లీకి ఎదురుగానే ఉంటుంది అమరవీరుల స్తూపం. ఒక్కనాడు పోయి పూలు చల్లి జై తెలంగాణ లేదు, నివాళులు అర్పించలేదు. సరే, అందశ్రీకి ఎందుకు నచ్చిండో ఆయన ఇష్టం. అది అందశ్రీ పొగిడినంత మాత్రాన ఆయన అపర చాణక్యుడు అనొచ్చు. ఆయన భాషనంతా, పాండిత్యాన్నంతా కూడా రేవంత్ రెడ్డి మీద ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఆయనకు కృతజ్ఞత ఉంటుంది. జయ తెలంగాణ, ఆయన రాసిన జయ జయ తెలంగాణ గీతాన్ని అధికార గీతంగా ప్రకటించిండు కాబట్టి ఆయనకుంటే ఉండనియండి కృతజ్ఞత, మనకేం దానిలో ఇబ్బంది లేదు. కానీ ఆయన బుక్ రిలీజ్ ఫంక్షన్లో ఉద్యమకారుల మీద ఇట్లా కామెంట్ చేయడం అనేది ఉద్యమకారులందరికీ కూడా ఇది అభ్యంతరకరం. చెప్పుకోవద్దా? అంటే ఒక డౌట్ ఇక్కడ, నేను అంటే ఈ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేసిన, నా ఉద్యమ చరిత్ర ఇది అని చెప్పేసి ఈరోజు మెయిన్ పాయింట్ అక్కడే. ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా చెప్పుకోరు అనే మాట ఎక్కడ రాస్తుందట? ఏదైనా బుక్లో ఉందా? చంద్రబాబు రాసిన బుక్కుల్లో ఏమన్నదా? అంటే వీళ్ళు ఉద్యమ ద్రోహులమ్మా. ఉద్యమకారులు కానందుకు మేము పట్టించుకోం వాళ్ళను, కానీ ఉద్యమ ద్రోహులైనందుకు వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణ ఇదొద్దన్న తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసినోడు కదా. ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా తెలుగుదేశం పార్టీకి ఫ్లోర్ లీడర్గానో అసెంబ్లీలో వాళ్ళ ఆంధ్ర అనుకూల విధానాలను బలపరిచే వ్యక్తి కదా. తెలంగాణ సీఎం అయిండు కూడా ఇవాళ బనకచర్ల మీద కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వం 4 కమిటీలు రిజెక్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నోరు మూసుకొని కూర్చున్న టైంలో ఆయన ఢిల్లీకి రప్పించి, ఈయన అడిగి ఢిల్లీకి రప్పించి కమిటీ వేసి, ఆ కమిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కట్టుబడి ఉంటా అని తెలంగాణ సీఎంగా ఆంధ్ర విధానాలకు మద్దతు ఇస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి కాదా ఆయనే? అంటే ఉద్యమకారుడు కాదు, ఉద్యమ ద్రోహి. ఇవాళ తెలంగాణ సీఎంగా కూడా తెలంగాణ ద్రోహిగా వ్యవహరిస్తున్నాడు. ఈయనకేం హక్కు ఉందమ్మో ఉద్యమకారుల మీద మాట్లాడడానికి? అయితే రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ను ఒకసారి మనం పరిశీలిస్తే, ఉద్యమ స్ఫూర్తితోని మామూలు పాలన వేరు, ఉద్యమ స్ఫూర్తితో జరిగిన పాలన వేరు. ఎవరైనా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు, కానీ ఉద్యమ స్ఫూర్తి ఉందా లేదా కేసీఆర్ గారు అనుసరించిన విధానాల వెనుక? ఇప్పుడు రొటీన్ బడ్జెట్స్ ఉంటాయి. 1956 నుంచి కూడా సమైక్య రాష్ట్రంలో కానీ 57 సంవత్సరాలు రొటీన్ బడ్జెట్స్, అంటే విద్యాశాఖకి ఇంత ఇవ్వాలి, నీటిపారుదలకి ఇంత ఇవ్వాలి, ఇట్లా పెట్టడం అనేది రొటీన్ పరిపాలన. అది కానీ తెలంగాణ కష్టాలు, ఇబ్బందులు, గోస, కన్నీళ్ళు
వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు ఇవన్నీ చూసిన కేసీఆర్ రొటీన్ బడ్జెట్ పెట్టలేదు. తన దగ్గర ఉన్న లిమిటెడ్ 61,000 కోట్ల రూపాయలు, ఆనాడు ఆయన అధికారంలోకి వచ్చినాడు 61,000 కోట్ల రూపాయలు. ఈ 61,000 కోట్ల రూపాయలను 50% ఆయనే ఇరిగేషన్కు ఉన్న అగ్రికల్చర్కు పెట్టాడు. నేనే అడిగా డైరెక్ట్, విద్యా విధానం మీద, వైద్యం మీద కొంచెం తక్కువ ఉన్నట్టు కనబడుతుంది అంటే, ప్రయారిటీస్ అనేటివి లేకుండా ప్రభుత్వాలు నడవవు. మనం ఒక ప్రాధాన్యత క్రమం ఎంచుకున్నాం. మన ప్రాధాన్యతలు ఏంటి? ముందు బతికున్నోనికి సౌకర్యాలు ఇవ్వడం కాదు, చచ్చిపోయేటోన్ని బతికించడం. ఇవాళ అకారణంగా 20 ఏళ్ళ పిల్లలు, 25 ఏళ్ళ పిల్లలు, ఒకడు పాము గుట్టి చస్తాడు, ఎలక్ట్రిసిటీ రాత్రి దొంగరాత్రి వచ్చే కరెంటు కోసము వాడు నిద్రపోకుండా నిద్ర మబ్బులో పోయి ఏ వైరో తలిగి చచ్చిపోతున్నాడు, ఏ పాము గుట్టో చచ్చిపోతున్నాడు. వందలల్లో కాదు వేలల్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళ కోసం కరెంటు మీద పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకుంటారు, అప్పులు కట్టలేని పరిస్థితిలో. ముందు వాళ్ళకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలి మనము. ఆ రైతులకు కొన్ని వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్ అంటే పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు ఏదైనా బంధు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక మద్దతు ఇచ్చినట్టయితే, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లలో 75% సబ్సిడీలు ఉంటాయి. ఇక్కడ కనీసం మనం 20%, 25% కూడా వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం మనం ఇవ్వకపోతే ఎట్లా? ఇన్పుట్ పెట్టుబడి ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా బ్యాంకులలో పోతే వాళ్ళకు లోన్లు దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ ఏంటంటే ప్రాధాన్యత క్రమాన్ని కేసీఆర్ ఎంచుకున్నాడు. ఇది ఉద్యమ స్ఫూర్తికి సంబంధించింది. ఇది ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయించాడు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన పరిపాలన గురించి 1 గంట సేపు 2 గంటల సేపు ఉద్యమ స్ఫూర్తి అనేది ఏంటో మనం చెప్పొచ్చు. శాంపిల్గా చెప్పాను నేను. ఇవాళ 6 నెలల్లోనే కరెంటు కష్టాలు పోగొట్టిండు. ఒక 3 ఏళ్లలోనే కాళేశ్వరం లాంటి మంచి ప్రాజెక్ట్ని కట్టిండు ఆయన. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంది, మైండ్ గేమ్ ఏందని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేసీఆర్ మీద ఆయన జల్లే బురద, ఆయన మైక్ ఇచ్చిన తర్వాత అది వేదిక ఏదన్నా కానివ్వండి, అది పార్టీ వేదిక కానివ్వండి, ప్రభుత్వ వేదిక కానివ్వండి, రవీంద్ర భారతి కానివ్వండి, 10th క్లాస్ పిల్లలకు అవార్డ్స్ ఇచ్చేది కావచ్చు, టాప్లో వచ్చిన వాళ్ళకు, లేకుంటే అది మేడే సెలబ్రేషన్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఢిల్లీలో తెలంగాణ భవన్ కావచ్చు, మైక్ పెట్టంగానే ఆవు కథ గుర్తొస్తుంది. ఆవు కథ అంటే ఏంటంటే, ఓ పసలు కాసే పిల్లోడిని వాడు ఆవులు కాస్తుంటాడు. వాడు రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆవులు వెంబడి తిరుగుతాడు. దాంతో వాడిని మీరు ఏది అడిగినా ఆవుతో లింక్ చేసి చెప్తాడు. ఒకడు పోయి అడిగిండు, ఏది అడిగినా వీడు ఆవే చెప్తాడని చెప్పి పైన విమానం పోతుంది. నువ్వు సపోజ్ విమానంలో కూర్చున్నావు అనుకోరా, నువ్వేం చెప్తావు అంటే, విమానం కిటికీలోంచి చూస్తేని నాకు ఆవు కనబడిను అంటాడు వాడు. ఆ చిత్రం సినిమాలో కదా చిన్నపిల్లోడు ఏడుస్తుంటే కుక్క కుక్క అని గుర్తొస్తుంది. ఈ రేవంత్ రెడ్డికి మైక్ పెట్టినామంటే చాలు కేసీఆర్ గుర్తొస్తుంది. దాని వెనుక ఏమన్నా ఇంకా లాజిక్ ఉందా? లాజిక్ ఉంది. దాని కింద ఆయన చేయదలుచుకున్న కుట్రలు ఉన్నాయి. ఏంటంటే కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ను దాన్ని డైల్యూట్ చేయాలంటే దాని మీదకి దృష్టి పోనీయద్దు ఎవరిది, దాన్ని డైవర్ట్ చేయాలి. రోజుకొకటి ఏదో ఒకటి ఇట్లా మాట్లాడేసరికి మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్ళు దాని మీద మాట్లాడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, మీడియా టైం అంతా పత్రికల హెడ్డింగ్స్ అన్నీ ఆయన ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి దానికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. మేము దాన్ని కౌంటర్ చేయాల్సి వస్తుంది. ఈ రణగోణ ధ్వనిలో అసలు ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి అవన్నీ పట్టదు. ఇట్లా 5 ఏళ్ళు నడిపించగలుగుతాడా? కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు. బట్ అందరినీ ఎల్లకాలం మోసం చేస్తాననుకుంటే అది ఆయన భ్రమే అయితే. జనాలకు కూడా బోర్ వస్తుంది కదా, ఏంది ఏం చేయకపోగా పొద్దున్న లేస్తే కేసీఆర్ నామ జపం, కేసీఆర్ని తిట్టడం తప్ప ఈయన చేసింది ఏందనే డిస్కషన్ కూడా జరుగుతుంది కదా, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. మీరు యూట్యూబ్లలో చూడండి, రేవంత్ రెడ్డి ఉపన్యాసాలకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయమ్మా? 1000sలో ఉంటున్నాయి. కరెక్టే. ఎవరైనా చూస్తుండ్రు ఆయన మాట్లాడేది? ఈయన ఎప్పుడు ఇంతే అని చెప్పి ఛానల్ మారుస్తున్నారు. డిస్కషన్ స్టార్ట్ అయింది, ఈయనకి తిట్టుడు తప్ప ఇంకేం తెలియదు అనే పరిస్థితికి వచ్చింది. ఏం చేత కాదు. ఇలా మీడియా ముందట నేను అన్ని 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలో 13 ఉన్నాయి. 13 ఎన్ని అమలు చేసిండమ్మా ఆయన? అడుగుతున్నారు కదా ఊళ్ళలో పోయినప్పుడు. ఇప్పుడు వాళ్ళు చేయించుకున్న సర్వేలనే 20% దాటలేదు రేవంత్ రెడ్డికి. అది ఏం కారణమో చెప్పండి. 1.5 year కూడా కాలే. ఎప్పుడైనా ప్రభుత్వాలు వాస్తవమేనా సర్వే చేయించిరా అనే మాట వాస్తవమేనా? 100%. నేను చూశాను ఆ సర్వేను. సర్వే సంస్థ పేరు ఇక్కడ చెప్పడం బాగుండదు. నేను చూశాను. ఫస్ట్కి వచ్చానే
కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే 50 నుంచి 60% మధ్యలో కేసీఆర్ గారికి వచ్చింది. ఏది ఒక్కొక్క నియోజకవర్గంలో, ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా 50 కంటే తగ్గలేదు ఆయనది. రేవంత్ రెడ్డిది ఏ నియోజకవర్గంలో 25 కంటే పెరగలేదు. వాళ్ళు ఒక్క టీఆర్ఎస్తో కంపేర్ చేయలేదు, బీజేపీతో కూడా కంపేర్ చేశారు. తర్వాత అన్ని రకాలుగా అనాలిసిస్ ఉంది. ఎన్లో చూసినా కూడా అట్టర్ ఫ్లాప్. అంటే పాలన నమ్ముకుంటే గట్టెక్కలేము, లాజిక్ని నమ్ముకుంటే గట్టెక్కుతాం అనేది ఆయనకు ముందు నుంచే ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే మంత్రాన్ని జపిస్తున్నాను అనుకోవచ్చా? ఎంత చేసినా ప్రజలు లాస్ట్కి వచ్చేసరికి అంటే కేసీఆర్నే మర్చిపోయి ఓట్లే లేదా రేపు నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను లాజిక్నే నమ్ముకోవాలనుకుంటున్నాడా? ఇప్పుడు ఒకటమ్మా ఏంటంటే ఆయన కేసీఆర్ని తిట్టడం వల్లనే లీడర్ అయ్యాడు. కేసీఆర్ను గట్టిగా తిడుతున్నాడనే కాంగ్రెస్ ఆయనను పిసిసి ప్రెసిడెంట్ చేసింది. ముఖ్యమంత్రిని కూడా అదే వరవడిలో ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. బట్ కేసీఆర్ని తిట్టుకుంటే ఎంతకాలం ప్రజలు ఎంతకాలం ఈయన మాటలు వింటారు? ఇప్పటికే వెగటు పుట్టింది. కేసీఆర్ మీద ఆయన మాట్లాడుతుంటే అందరు ఛానల్స్ మారుస్తున్నారు. అంటే ఈ స్థితి వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఆయన అదే పాట పాడుతున్నాడు అంటే ఆయన ఒకటే, ఆయన అడుగుజాడలను తుడిపేయడం సాధ్యం కాదనేది ఆయనకు అర్థమైంది. ఇక ఇట్లనన్నా మీడియాలో కాలక్షేపం చేసి మీడియా అటెన్షన్ను ఈ ప్రాజెక్టుల మీదకి కానీ వీటి మీదకి కానీ ప్రజల సమస్యల మీదకి కానీ ప్రజల డిమాండ్స్ మీదకి కానీ ఈయన ప్రజలు విమర్శించే అంశాల మీదకి కానీ మళ్లించకూడదని ఒక డిసైడ్ అయ్యాడు. ఎవరైనా ఒకరిద్దరు ఛానల్ వాళ్ళు పోయి ఊర్లలో పోయి ప్రజల యొక్క స్పందనను రికార్డ్ చేయాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడు. ఆ ఛానళ్లను నడుపుతున్న వాళ్ళ మీద కూడా 20-30 కేసులు. అంటే ఇవన్నీ ఎక్కడ నిలబడవని కూడా ఆయన తెలుసు. కానీ ఆయన చేతిలో అధికారం ఉంది. పోలీసు వాళ్ళకి చెప్పి ఎవరి మీద కేసు పెట్టుకుంటే వాళ్ళ మీద పెడతారు. రేడ్ చేస్తున్నారు, కంప్యూటర్స్ తీసుకుపోతున్నారు, ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తున్నారు. ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇది ఉద్యమకారులకి ఫామ్ హౌస్లు, పేపర్లు, టీవీలు, ఆస్తులు ఇవన్నీ నిజమైన ఉద్యమకారులకు ఉంటాయా? అంటే జీవితకాలం అంతా అందరూ చేగువేరలాగా ఉండరు. చేగువేరతో పోల్చాడు కదా ఉద్యమకారులు అంటే, చేగువేరలాగా ఉండేది. చేగువేరది ఏంటంటే ఫిడెల్ కాస్ట్రో క్యూబా రెవల్యూషన్ను నడిపినప్పుడు ఈ చేగువేరా ఏం చేశాడంటే ఆయనతో చేయగలిపి ఆయన ఇక్కడ బొలివియాకు సంబంధించిన వ్యక్తి. ఆయన ఇది దక్షిణ అమెరికా, మన ఇప్పుడున్న అమెరికా ఉత్తర అమెరికా. ఈ చేగువేరా ఉండేది ఇవన్నీ కూడా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా, బొలివియా, చిలీ ఇట్లాంటి దేశాలున్నాయి, పనామా. అయితే ఈ చిలీ, బొలివియాలో ఆ రోజుల్లో రెవల్యూషన్. అయితే ఆయన ఏం చేశానంటే ముందు క్యూబాలో రెవల్యూషన్ ఉన్నది కదా, అక్కడ బాగా మూమెంట్ నడుస్తుంది ఫిడెల్ కాస్ట్రో. అక్కడ పోయి ఆ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఆయన రెవల్యూషన్ సక్సెస్ అయిన తర్వాత ఈయన పోరాట పటిమను చూసి నువ్వు ఇక్కడనే మినిస్టర్ ఉండు అని ఆయనకు మినిస్ట్రీ ఇచ్చాడు కాస్ట్రో, ఆ దేశ అధ్యక్షుడు. కొంతకాలం పాటు మినిస్టర్ ఉన్న తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు, నేను ఈ దేశంకి వచ్చి ఈ దేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడంలో సహకరించినందుకు ఆయన నాకు ఇచ్చిండు, కానీ నేను ఉద్యమం చేయాల్సింది నా దేశంలో కదా, అన్నార్తులు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు, దోపిడీ ఉంది అని చెప్పి ఆయన చేగువేరా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి బొలివియాలో ఆయన రెవల్యూషన్ నిర్మిస్తున్న క్రమంలో శత్రువులో ఎక్కి మరణిస్తాడు. చేగువేరా ఒక విప్లవకారునిగా ఆదర్శవంతమైన, అందరికీ చాలామందికి ఆయన ఆదర్శం. అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఆయన చేగువేరా అంటే తనకి ఇష్టం అంటాడు. అందరూ అట్లా ఉండరు. ఇప్పుడు మావో ఉన్నాడు, మావో చైనాలో విప్లవం విజయవంతమైనాక మళ్ళీ వేరే దేశాలకు పోయి విప్లవం చేయలే కదా, అక్కడే అధ్యక్షుడైండు కదా, అక్కడే పెద్ద పెద్ద భవనాలలో మావో ఉన్నాడు కదా. ఆయన పరిపాలించిన 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కాలంలో ఆయన అన్ని రకాల సౌకర్యాలను పొందాడు కదా. ఒకటి. రెండవది ఏంటంటే ఆస్తుల విషయానికి వచ్చినప్పుడు ఉద్యమకారులు ఉద్యమ కాలంలో అన్ని త్యాగాలు చేస్తారు, వాళ్ళ కుటుంబాలు కూడా ధ్వంసం అవుతాయి, పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. 1200 మంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఒక ఎమోషనల్ మూమెంట్లో అన్ని పక్కకు పెట్టి ఇప్పుడు నేను ఒక ఉద్యమకారుణ్ణి. నేను ఎప్పుడు ఉద్యమకారుణ్ణి? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అంటే నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నా. ఆ ఉద్యమకారుణ్ణి నేను స్కూల్లో. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 7-8 తరగతుల్లో ఉన్నా. అప్పుడు నేను ఉద్యమకారుణ్ణి, ఆ స్కూల్ లీడర్ని. తర్వాత 30 సంవత్సరాలు నేను విప్లవం కోసం ప్రజలలో మార్పు రావాలి, దోపిడి పోవాలంటే విప్లవమే రావాలని చెప్పేసి వాళ్లకు సహకరిస్తూ బయట ఉన్నా కూడా అడ్వకేట్గా ఉన్నా, లేకుంటే ఉపన్యాసకునిగా ఉన్నా, క్లాసులు చెప్పినా వాళ్ళతోనే ఉన్నా, 100 సార్లు అడవుల్లోకి పోయినా. అది నా జీవితం.
నేను ఉద్యమకారుణ్ణి, నాకు ఆ స్పందించే గుండె ఉంది, హృదయం ఉంది కాబట్టి మంచి ప్రాక్టీస్ ఉన్నప్పుడు హైకోర్టులో కింది కోర్టులలో ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను 800 కేసులు గెలిచాను, క్రిమినల్ కేసెస్. నా క్లయింట్ ఒక్కడు కూడా అక్యూజ్డ్ జైలుకు పోలేదు. అటువంటి మంచి ప్రాక్టీస్ ఉన్న టైంలో రైతుల ఆత్మహత్యలను చూసి సాక్రిఫైస్ చేసి ప్రొఫెషన్ని వచ్చిన బయటికి. నా కారుకు డీజిల్ కూడా నేను ఉద్యమకారునిగా, నేను ఇన్కమ్ లేదు నాకు, మీరు సహకరించండి, తెలంగాణకు డైరెక్ట్ రాలేకపోతే మాలాంటి వాళ్ళకు కొంత హెల్ప్ చేయండి అని చెప్పి ఎంతో మంది దగ్గర మనం చందాలు అడుక్కొని డీజిల్ పెట్రోల్ పోసుకొని జయశంకర్ సార్ని కూర్చోబెట్టుకొని ఊళ్ళన్నీ తిరిగేది. కేసీఆర్ గారు అప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టలేదు. అంటే ఉద్యమకారులు ఎట్లుంటారంటే ఒక ఎమోషనల్ మూమెంట్లో వాళ్ళ కుటుంబాలను వదిలేస్తారు, వాళ్ళ భార్య బిడ్డల సుఖాలను వదిలేస్తారు. చందాల మీద ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనే తాపత్రయంతో డే అండ్ నైట్ వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు. ప్రజా ఉద్యమకారులను ప్రజలే పోషిస్తారు కూడా. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తాయి, తినడానికి తిండి కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఎదుర్కొన్నాం. కానీ తెలంగాణ వచ్చి లైఫ్ అంబిషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా మేము అట్లే ఉండన్నా. ఇప్పుడు నాకు ఇల్లు లేకుండే, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది. అది నా తప్ప? నాకు ఇల్లు ఉండకూడదా? అంటే ఏం మాటలమ్మా ఇవి? తను ఉద్యమకారుడు ఎట్లా కాడు, కానీ ఇతరులు కూడా ఉద్యమకారులు కనబడద్దా? చరిత్ర ఉన్నంతకాలం, తెలంగాణ చరిత్ర సువర్ణ అక్షరాలతో ఉన్నంతకాలం ఉద్యమకారులకు అందులో స్థానం ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఉండదు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చరిత్రలో ఆయనకు స్థానం ఉండదు. ఒక ద్రోహిగా ఉంటుంది, ఒక ప్రజలను నమ్మించి మోసం చేసిన మోసకారిగా ఉంటుంది. చరిత్రలో స్థానం ఎవరికి ఉంటుంది? కేసీఆర్కు ఉంటుంది.